ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మనకంట. గురుగారు, గత కొన్ని రోజులుగా ఈ అఘోరి అండ్ వర్షిణి వీళ్ళ గురించే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా మాట్లాడుకుంటున్నాయి. ఇంకా వేరే ఏదో న్యూస్ లేనట్టు మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. స్టార్టింగ్లో ఆ అమ్మాయి నేను సాధన నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పి తల్లి కూతురు రిలేషన్షిప్ అయితే మా ఇద్దరి మధ్య ఉందని చెప్తుంది. కట్ చేస్తే ఇవాళ పెళ్లి చేసుకుంటున్నారు హ్యాపీగా. ఒక అఘోరి పెళ్లి చేసుకోవడం అయితే నేను ఎక్కడో చూడలేదు గురుగారు. చాలా వింతగా, నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది. మరి ఏం చెప్పి వశపరుచుకున్నాడు అఘోరి, మరి ఏం జరుగుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీన్ని మీరు ఈ విషయం ఎలా చూస్తారు గురుగారు? ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం మన అఘోరి పెళ్లి, శ్రీనివాస్ గడి పెళ్లి. అలాగే 7 వండర్స్ అంటాం కదా మనం. 8th వండర్ అనమాట. వర్షిణి వెళ్ళి బీటెక్ చదువుకుని కాలేజ్ ఎగదొబ్బేసి వెళ్ళిపోయి ఆయన పెళ్లి చేసేసుకోవడం, ఇది ఇంకా విడ్డూరం అనమాట. మొత్తం మహాద్భుతం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు ఏం పథకాలు ఇస్తున్నారు, మనకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా, ఇల్లులు ఇస్తున్నారా, రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇస్తారా అని అది చూసుకోకుండా వీళ్ళకంటే ఎక్కువ పాపులారిటీగా వీడియో ఎవడన్నా పెట్టగానే అఘోరి వర్షిణి అని చూస్తున్నారు. ఇది ఇంకా అద్భుతం. అయితే అఘోరి పెళ్లి అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అఘోరి కాదు వాడు అసలు. విచిత్రం ఏంటంటే ట్రాన్స్జెండర్ అయ్యుండి బీటెక్ చదువుతున్న లెవెల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోవడం, అంతే మెచ్యూరిటీ లెవెల్స్లో ఉన్న ఆమె ఇంకొక ఆమె. ఇప్పుడు ఆవిడకి బాగానే మాట్లాడుతుంది, తింగర పిల్ల అయితే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకంటే అందగడ దొరకలేదా, వీటిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇతరులో ఏం చూసిందంటారా అమ్మాయి మీ ప్రకారంగా? అడిగారు కదా, బిగ్ టీవీ యాంకర్ గారు అడిగారు, ఏమని అమ్మా నువ్వు అందరూ బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ చదివే అమ్మాయిలంతా కలర్ఫుల్ హస్బెండ్స్ రావాలంటే నేను కూడా చేసుకున్నాను, కలర్ఫుల్ అంటే ఒరిజినల్ కలర్ అని ఆయన జోకేశాడు. అంటే అఘోరిలో ఆయన పారపళ్ళు, తర్వాత బ్లాక్ కలరు, తర్వాత స్నానం చేయడు, స్నానం చేయకుండా విభూతి రాసుకుంటాడు, అవన్నీ ఆ జుట్టుకి ఏమో తైలం రాయడు, ఆయిల్ రాయడు. ఇప్పుడు ఇవన్నీ చూసి వర్షిణి మరి లవ్ లో పడిందో మరి ఏంటో. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. మెయిన్ గా ఏంటంటే అతనిలో ఉన్న డేరింగ్నెస్ ని చూసి చేసుకుని ఉండుంటది నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఇలా పబ్లిసిటీ స్టంట్ లో సిగ్గు లేకుండా అందరికి ముందు వచ్చి ఇది ఇలా చూస్తున్నారా? మరి సిగ్గు లేకుండా గుడ్లు లేకుండా ఎవరన్నా నువ్వు తిరుగుతావు నేను తిరుగుతాను, ఎవరు తిరగలేము. ఆ డేరింగ్ నచ్చింది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ గా బట్టలు లేకుండా తిరిగింది. తర్వాత ఎంత మంది జనం వచ్చినా సరే సిగ్గుతో మనం చచ్చిపోతాం. అసలు వేసుకోరా నాయన అన్నా సరే ఏదో మన గురువు గారు అయినటువంటి హిమాలయ యోగి ప్రభాకర్ గారు పుణ్యమాని బట్టలు కట్టుకుంది. ఆ బట్టలు కట్టుకోమని చెప్పడానికి వెళ్ళి ఈమె మాట్లాడుతూ లవ్ లో పడిపోయింది వర్షిణి. ఈమె కంటే గొప్పది రాధిక అని ఉంది. ఆ అమ్మాయి రాధ ఏదో ఉంది. మొదటి భార్య అంటూ ఆమె కూడా చదువుకున్న అమ్మాయి లాగా ఉంది, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది. ఏంటి వర్షిణి నీ అంత చూస్తా నేను, నువ్వు చేసుకున్నావేంటి, బైగామి పెట్టేస్తాను, డబుల్ కేసు, నువ్వు ఇద్దరు పెళ్ళాలని అని ఈడేదో మొత్త మొగోళ్ళగా పోటుగాడు మొగోళ్ళగా శ్రీనివాస్ గడు అఘోరి శ్రీనివాస్ని నేను మొదటి పెళ్ళాన్ని అంటే ఆమె దిగి వచ్చింది. ఇంకా విచిత్రం, విత్ లాయర్తో దిగి వచ్చింది. ఆ లాయర్ గారికి అయితే ఇద్దరు తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ తెలుసంట, ఈమె తెలుసంట. ఆయన ఈ కేసు వాళ్ళ తరపున డీల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎంత భయం అంటే, వర్షిణి అన్న పేరు ఎత్తడు. మాకు గిరిరావు గారిన మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎలాగంటే పేర్లు ఎత్తరు. అలాగా లాయర్లు ఆయన ఎక్స్ అని ఒకళ్ళు వై అని వేళ్ళు అంటాడు, పేరెత్తితే ఏమైతే. అలాగున్న ఈ సొసైటీలో మరి ఇలాగే జరుగుద్ది. గారు అయితే చాలా మందికి ఇక్కడ సందేహం ఉంది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, కొంతమంది ఆ అమ్మాయికి మందు పెట్టో వశీకరణో చేసో పెళ్లిపేటల వరకు తీసుకెళ్లారు అంటున్నారు. కొంతమంది లేదు డబ్బు ఆశ చూపించి అంతవరకు తీసుకెళ్లారు. ఇందులో వాస్తవం ఏంటి గురుగారు? బుద్ధి లేని జనం వశీకరణాలని లేకపోతే మందులని ప్రోత్సహిస్తారు. మనం ఇప్పుడు ఓపెన్ గా నిజంగా వశీకరణాలు ఉండవరా అని చెప్పినా సరే జనాలు చూడరు. జనాలకు కావాల్సింది ఏంటంటే సినిమా ఫక్కి ఏదో మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేదో మందు పెట్టినట్టు మంత్రం వేసినట్టు పవర్ ఉందంటే వాళ్ళకి బాగుంటుంది. ఇది డబ్బులు పెట్టానమ్మా, డబ్బులు ధనమూలం ఇదం జగత్ అని డబ్బులు ఆశ పెట్టింది. ఈ వర్షిణి వాళ్ళ ఫాదర్ క్లియర్ గా చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెక్ ఇచ్చినట్టు కూడా 3 కోట్లు చెక్ ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, డబ్బులు తీసుకున్నాము అఘోరి దగ్గర అని. ఆ తర్వాత పూజలు కూడా చేశాడు. తర్వాత ఈ పూజలు చేసిన తర్వాత ఇవన్నీ పిచ్చి పూజలు అనమాట. అవన్నీ పూజ అంటే ఏంటి అసలు వాళ్ళకి తెలియదు డెఫినేషన్.
ఇప్పుడు ఒక ప్రస్తావన అయితే వస్తుంది, ఎవరి దగ్గర 10 లక్షలు కూడా తీసుకున్నారు పూజల కోసం అని చెప్పి. ఏంటి గురుగారు 10 లక్షలు మరి? అది కూడా యోని పూజ, మామూలు పూజలు అనుకుంటున్నావా? యోని పూజ, తంత్ర పూజలు. ఇది ఏంటంటే ఏమైపోయిందంటే, తంత్రం అంటే ఎవడిష్టం వచ్చినట్టు చేసేసుకోవచ్చు. సింపుల్ తంత్ర పూజ అనేది ఉండదయా బాబు. తంత్ర పూజ అనేది ఉండదు. పూజ అంటే ఏంటి? ఓ విధానం ఇచ్చాడు శంకరాచార్యుల వారు. ఆ విధానంలో ఏదో దేవుడికి ఒక పుష్పం పెడతాం, కుంకుమ పెడతాం, దాన్ని పూజ అంటారు. వీళ్ళు టైపులు మార్చేశారు. యోని పూజ అని ఒక మహానుభావుడు అనేవాడు, వెళ్ళిపోయాడు అండర్ గ్రౌండ్ కి. మందు బాట్లు, చికెన్, మటన్ ఎవరిష్టం వాళ్ళిగా చేసేసి ఇప్పుడేమో యోని పూజ అని 10 లక్షల్లో 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి, వీడు చేసిన మంచి పనుల్లో ఒకటేంటంటే వాళ్ళందరినీ ఉజ్జయిని తీసుకెళ్లాడు. ఉజ్జయినిలో అక్కడికి తీసుకెళ్లి, ఉజ్జయినిలో టెంపుల్స్ లో జియోమెట్రిక్ లైన్ మీద గీసినటువంటి గుళ్ళల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది, అక్కడ చేసే పూజలు ఫలిస్తాయి. కానీ వీడి దరిద్రం ఎలా ఉందంటే, అక్కడ కూడా పూజలు ఫలించకుండా వీడు నెక్స్ట్ 5 లక్షలు మరి బ్యాలెన్స్ ఎవరుగా వాళ్ళు. జనం కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ మోకిలలో ఉండేవాళ్ళు అంతా మనకు తెలియదా? మోకిలలో ఉన్నంత మాత్రాన డబ్బులు కరెక్ట్ గా ఏమి ఇచ్చారు. నాకు ఎగ్గొట్టేశారు బోళ్ళంత మంది ఆ తెల్లాపూరు మోకిలా ఏరియాల్లో. అప్పుడు ఆ మోకిలాలో వాళ్ళు మిగతా డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకి కేసు పెట్టారు. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 25 అయింది. ఇది ఏ నెల? ఇది ఏప్రిల్. అదేదో పాత న్యూస్, వీడి కర్మకాలి ఇప్పుడు వస్తే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు మీడియాకి. అది కూడా ఫేస్ కనిపించకుండా. మరి ఇంకెందుకు ధైర్యంగా రావాలా, మీడియాకి వచ్చి ధైర్యంగా చెప్పాలా. తర్వాత నెక్స్ట్ వశీకరణం చేసేసారని చెప్పేటోళ్ళు ఏదో ఏళ్ళు అక్కడ చూసేసినట్టు వశీకరణం చేస్తే అన్నట్టు వశీకరణం చేస్తారని జనాలు చెప్పేసుకోవడం. ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా వశీకరణాలు అంటున్నారు. మరి అగోరి మన శ్రీనివాస్ గారు త్రిశూలం పెట్టుకుని వచ్చేస్తే కరెక్ట్ గా ఎక్కడ చేసావు, ఏం చేసావు అన్నట్టు అడిగితే అప్పుడు తెలిసిపోతుంది. సో కేవలం ఇక్కడ అమ్మాయి డబ్బుకు ఆశపడే ఇదంతా కేవలం డబ్బు. ఆమె మాస్టర్ ప్లాన్ నాకు తెలుసు, వర్షిని మైండ్ సెట్ నాకు తెలుసు. టోటల్ మెచ్యూరిటీ ఏం కాదు, 25 years ఇంకా ఫ్యూచర్ ఎలా చూసుకుంటాను. తను ఒక ఆశ్రమం పెడదామని చెప్పాడు ఈ శ్రీనివాస్ ఆశ్రమం. ఎలాగంటే అదే రాధి అని పిలిచాడంట. రాధి అని పిలిచి ఆమెను పట్టుకెట్టాడు. లవ్ యూ రాధి, లవ్ యూ. ఆడియో ఉంది. ఐఎమ్ మిస్సింగ్ యూ. అబ్బా ఏం ప్రేమ రా నాయన, హిజ్రా ప్రేమ. అసలు ఏం చేస్తాడు ఈ పిల్లల్ని. అయితే అక్కడ ఫోన్ చేసి ఆశ్రమం పెడదామని ప్లాన్ వేసాడు. పాప ఆ అమ్మాయి కూడా ఆశ్రమం కోసమే పడిపోయింది. ఓకే, ఓవరాల్ ఇక్కడ 11 మంది వరకు ఉన్నారు. ఆయన లక్ష్యం ఏంటంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆశ్రమంలో పెట్టాలని. ఆశ్రమంలో ఆశ్రమం పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తే స్థలాలన్నీ చూపించారట. తిరిగారట వీళ్ళు. ఎవరో రాధిక అన్న అమ్మాయి, ఇతను మొదటి భార్యను ఈమెను. వీళ్ళిద్దరు కలిసి తిరిగితే లాస్ట్ కి ఏ స్థలాల్లో ఒప్పుకోవట్లేదంట ఇతను. వీడికి అసలు మైండ్ సెట్ మీద ఒక మాట మీద ఉండడు కదా, అది కరెక్ట్ అనమాట. మళ్ళీ వెంటనే చిన్ను అంటూ ఈవెన్ లవ్ లోకి దింపాడు ముగ్గులోకి. ఇద్దరు డ్యూట్ సాంగ్స్ పాడుకుంటున్నారు. మధురం అని సాంగ్లు. అబ్బా ఈ అమ్మాయి సాంగ్, ఆడేమో ఆడు నవ్వు, అరే బాబు నీ నవ్వు చూడలేక చచ్చిపోతున్నావు నీ పారపళ్ళు అని కామెంట్లు పెడుతున్నారు. ఇలా నవ్వుతూ వాడు ఇక్కడ ఆశ్రమం పెడదామని మాస్టర్ ప్లాన్. వర్షిణిది ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ తను. ఆశ్రమం పెడదాము, 4 డబ్బులు వస్తాయి అనుకున్నారు. పాపం తప్పే ఉంది. ఆ ఆశ్రమం మళ్ళీ వీళ్ళకి ఒక గురువు, అక్కడ ఆశ్రమానికి వెళ్ళి గురుజీ పెళ్లి చేసుకోవడం. వీళ్ళు ఇతను చాలా ఫేక్ అని చెప్పి చాలా మంది తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఆశ్రమాలు పెడితే అక్కడికి ఎవరు వస్తారు గురుగారు? ఎవరు ఫండింగ్ ఇస్తారు? జనం వస్తారు. అంతేకాదు జనం ఎలాంటి వాళ్ళే నమ్ముతారు. కరీంనగర్ లో వీడు ఫేక్ అని అప్పటికే 4-5 నెలల నుంచి ఉంటుంటే వీడు అసలు స్నానం చేయడని అందరికీ తెలుసు. అగోరి స్నానాలు చేయరని వాళ్ళే చెప్పుకుంటున్నారు. విభూతి రాసుకుంటానంటున్నారు. ఆ విభూతిని తీసుకుని ఇలా మూతికి రాసుకుంటున్నారు, కొంతమంది నోట్లో వేసుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి అంటే, ఇది వాడు ఏది ఇస్తే అది మూత్రం ఇచ్చినా సరే ప్రసాదంగా తీసుకునే జనాలు ఉన్నారు మూఢభక్తులు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆశీర్వదించు. వీడేమో ఇప్పుడు వీడికి చదువు లేదు, ఇన్కమ్స్ ఎలా వస్తాయి? కష్టపడే స్వభావం లేదు, రౌడీ స్వభావం, రౌడీగాడిలాగా ఉన్నాడు. అందువలన పోలీసు వాళ్ళ మీద అలాగే దురుసుగా మాట్లాడుతున్నాడు. రోడ్డు మీద జనాలతో జనాలే చాలా మంది కోపం కొట్టేశారు. పెద్ద బేవర్స్ గాడు లాగా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ఎవరినో ఒకడు ముంచేయాలా. అందువలన ఈ పూజల పేరుతో ముంచి పడేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే చదువుకోని వాళ్ళు లేనప్పుడు ఇలాంటి వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఇలాగే జరుగుద్ది. చదువుకున్న వాళ్ళు డీసెంట్ గా ఓ పద్ధతి, ఓ పాడు ఉంటది. వాళ్ళు అసలు డబ్బులే జోలికి వెళ్ళారు. మంచి గురువులను అందుకే ఆశ్రయించాలా. ఈ అమ్మాయికి విచిత్రం ఏంటంటే, అసలు సాధన చేస్తానని ముందు వెళ్ళింది. అమ్మ గోరి అని సాధన అని చెప్పి వెళ్ళింది. తల్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటారు గురుగారు. అదే కదా. అయితే సాధన నా అమ్మ అని చెప్పింది. బాగుంది. వెళ్ళిన తర్వాత తల్లి కూతుర్లు అంటే ఆడదాడది ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారు. ఆడదాడ చేసుకుంటుంటే తల్లి కూతురులు ఏంటి? దీని బాగుంది. ఇదేమన్నా కనిందా, లేకపోతే ఇదేమన్నా పురుడు పోసిందా
అయితే విచిత్రం ఏంటంటే ఎంతగా అతను అబ్బాయా అమ్మాయా ట్రాన్స్జెండర్ ఏంటి? ట్రాన్స్జెండర్. ఓకే, చెప్పాడు కదా ఒక సూది మొలంతా ఫస్ట్ ఇంటర్వ్యూలో చూడు నువ్వు, సూది ఎలాగైతే మూత్రం చిన్న కన్నం ఉంటుందో అంత మూత్రం యూరిన్ పోసుకోవడానికి మాత్రమే నాకు కన్నంగా ఉంది, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, ఒక యోని అంత సైజులోనే ఉంది నా దగ్గర, నేను ఎందుకు పనికిరాను అని చెప్పాడు. ఆడు పనికిరాని వాడికి చక్కగా ఈ అమ్మాయి బ్యూటిఫుల్ అమ్మాయి, ఈ అమ్మాయి సెకండ్ ఇయర్, అందులో ఇంజనీరింగ్ చదివిన బాగా చదువుకొని పని చేసుకునేటటువంటి వాడికి బీటెక్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఎవరు పడట్లేదు. వీడికి లవ్లు వీడు ఒకటంటే కొద్ది వాళ్ళకి ఇప్పుడు ఈమె ట్రాన్స్జెండర్ కి రెండో అమ్మాయి నేను మొగుండని. ఇంకా ఏమంటున్నాడు ముసుముసు నవ్వులు నవ్వుతూ ఫస్ట్ ఇంటర్వ్యూస్ లో, నా దగ్గర 11 మంది ఉన్నారు, నేను మగాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఓన్లీ ఆడవాళ్ళకి అంటున్నాడు ఇలా అనమాట. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది, ఈ అఘోరి ఈ వర్షిణి ఇంకా గురువు లేదో దొరకనట్టు, ఈ సాధనా మార్గంలో ఈడే పెద్ద గొప్ప పోటుగాడు అన్నట్టు. ఇప్పుడు మన ఋషి హిమాలయ యోగి ఋషి ప్రభాకర్ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఇలా డబ్బులు సంపాదించరుగా, అందుకని పాప ఆయన మంచి ఆయన చెప్పినా ఎండు. నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు లేరా, గరికపాటి గారు లేరు, నండూరు గారు లేరు, ఇప్పుడు ఇంతమంది గురువులు లేరా, స్వామీజీలు లేరా, గణపతి సచ్చిదానంద, వీళ్ళు ఎవరు కనబడలేదు. డైరెక్ట్ మా పోటుగాడు ఒక్కడే ఈ యొక్క అఘోరి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అసలు నీకు విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా తెలివైంది అయితే కేనారాం ఆశ్రమం అని చెప్పేసి, ఆ కేనారాం అఘోరి ఆశ్రమం కాశీలో ఇప్పుడు ఉంటుంది. అక్కడ అసలు మందు తాగరు అఘోరీలు ఎవరు కూడా, నిత్యము స్నానం చేయాలి. ఇక్కడ రామకృష్ణ మట్టి ఎలా ఉంటుందో అంతే డిసిప్లిన్డ్ గా అక్కడ సాధువులంతా ఉంటారు. కాబట్టి అలాంటి వాటి ఆశ్రమాలకి ఈ అఘోరి గడు వెళ్ళడు, ఈ శ్రీనివాస్ గడు వెళ్ళడు, ఈ అమ్మాయి వెళ్దు. ఇది ఏంటంటే కేవలము ఇద్దరు కలిసి లెస్బియన్స్ అంటారు, స్వలింగ సంపర్కులు వీళ్ళు లిటరల్ భాషలో చెప్పాలంటే. మేము లెస్బియన్స్ మేము లేచిపోతామంటే జనాలు మెచ్చరు కాబట్టి చాలా ప్లాన్డ్ గా ఎలా చేశారంటే, వాళ్ళు దేవుడి పేరు చెప్పారు, నేను సాధన అని ఒక నమ్మించింది, అఘోరి అని వాడు నమ్మించాడు. ఇద్దరు కలిసి మేము సాధన చేసుకుంటున్నాం అని చెప్తుంది నెక్స్ట్ ఇంటర్వ్యూలో. నేనేమో అబద్ధం ఆడలేదు, అప్పుడు సాధన చేస్తానన్నాను, ఇప్పుడు నేను సాధన చేయనంటుంది, ఇప్పుడు అసలు సాధన ప్రసక్తి ఎత్తట్లేదు, మరి అప్పుడు సాధన అన్నావు కదమ్మా అన్నారు. ఇద్దరు కలిసి మంచి జీవితాన్ని లీడ్ చేయాలి అంతే, లీడ్ ఏముంది అక్కడ తిరుగుతారు. ఇప్పుడు ఆ కారులో తిరగాల, ఆ కపాలాలు వేసుకుని ఇలాగే ఆ మోసం చేయాలా. ఇప్పుడు ఈడేమో 420 కేసులు ఇంకా చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు, ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు చాలా మంది అలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దొంగోడిని పెళ్లి చేసుకున్న, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది దొంగోడిని పెళ్లి చేసుకుంది, అలా చాలా మంది ఉన్నారు. వీడు దొంగోడే, ఈ రూపంలో ఉన్న దొంగోడు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చట్టపరంగా ఏం చేయడానికి కుదరదంటారు గురు? ఏమీ కుదరదు. కారణం ఏంటంటే మేజర్స్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అందుకని పెళ్లి చేసుకోవచ్చు, పోలీసు వాళ్ళు కావాల్సి పిలుస్తారు, పిలిచి తల్లిదండ్రుల ముందు ఒక మీటింగ్ పెడతారు, నా ఇష్టం అని చెప్తే దుబాయ్ అంటారు, అంతే తప్ప పేరెంట్స్ ఏంటంటే అసలు ఇక్కడ నువ్వు ఆ అమ్మాయి భాషలో నువ్వు అర్థం చేసుకోవట్లా. దీనికైతే కానాలేదు తిండికి, మా అమ్మ నాన్న చూస్తాను, మేము పెట్టుకుంటాం, మా అమ్మ మా నాన్న పెట్టుకుంటాం, ఇల్లు కడతాం అని చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చేది దీనికి ఇల్లు, ఇన్ని రోజుల నుంచి లేనిది. కాబట్టి అఘోరి ఏంటంటే ఒక మనీ మింటింగ్ మిషన్ లాగా వీళ్ళిద్దరికి కనబడ్డారు. అన్ని తప్పులు వాడియే అని అనకూడదు పాపం, ఎందుకంటే వాడు ట్రాప్ చేస్తాడు, ఆడు ఎలాగో ఎదవా ట్రాపరు. సర్లే ఏదో అమ్మాయి ఇద్దరు కలిసి లెస్బియన్స్ కాకుండా ఒక రూమ్ లో బతికితే, ఇప్పుడు కోలివింగ్ లో ఉన్న కాలంలో ఆడు బతకడంలో ట్రాన్స్జెండర్ గా ఆడు ఏం చేస్తాడు, బతకడం ఒక విధంగా చట్టం సుప్రీంకోర్టే కోలివింగ్ ఒప్పుకుంటుంది, ఇంక దీనికే ఉంది. కాబట్టి చట్టపరంగా ఇది లేదు. కానీ అండ్ వీడు అటువంటి గొప్ప బ్రోకర్ గాని గురువుగా ఎంచుకుందంటే ఈ మహాతల్లి అయినటువంటి వర్షినికి నమస్కారం పెట్టాలా. అందువల్ల మొదటి భార్య వచ్చి, అది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ రెండో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి బైగామీ కేసు పెడుతుంది, 494 సెక్షన్ తో పెడుతుంది. అది ఇంకా విచిత్రం. ఏంటి, ఒక మగోడు చేసుకున్నాడంటే అర్థం ఉంది, ఒక హిజ్రా వచ్చి నా రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నాడని. ఇది ఇంకా ప్రపంచంలోకి వెళ్ళాలి వింత విషయం ఏంటంటే ఆడోళ్ళు చేసుకోవడం పెళ్లిళ్ళు. అదే బ్రహ్మంగారు చెప్పారు కలియుగంలో ఏంటంటే పర్వతాలు పేలిపోతాయి, భూకంపాలు వచ్చేస్తాయి, ఇలాంటివి చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడు, చిత్రాలు జరిగిపోతాయి, ఆడోళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, మగవాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, ఇంతకు ముందు ట్రాన్స్జెండర్ చేసుకున్నారు, ఇప్పుడు ఎవల్యూషన్ వచ్చింది, అంటే ఇంకా డెవలప్మెంట్ అయిపోతున్నాం మనం. ఈ ట్రాన్స్జెండర్ వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంది, అందుకని ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా. ఇప్పుడు రేపు విచిత్రం ఏంటంటే మా ట్రాన్స్జెండర్ మా అఘోరి శ్రీనివాస్ గారు ఇంకో ఇద్దరు మగవాళ్ళు చేసుకున్నా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంకొక డేంజర్ ఉంది నీకు, అసలు 11 మంది నా దగ్గర ఉన్నారు, నేను ట్రైనింగ్ ఇచ్చాను అన్నాడు. ఈ 11 మంది సంగతి దేవుడు ఎరుగు. ఈ కరీంనగర్ గుడికి వెళ్ళినప్పుడు వీడికి మొత్తం ఆడవాళ్ళంతా తెగొచ్చేస్తున్నారు, బూడిద రాసేస్తూ ఆడి కాళ్ళ మీద పడుతూ దండాలు, వీళ్ళందరికీ తాళ్ళు కట్టేసినా కూడా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. అందువల్ల ఇలాంటి బేవర్స నా కొడుకులకి ఈ దండాలు పెట్టేటటువంటి బేవర్స జనానికి బుద్ధి ఉండాలా.
ఈ వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు పరమభ్యావర్స కాబట్టి వాడిని ఇంట్లో పెట్టి పూజలు, ఏంటి ఆ పూజలు, వశీకరణ పూజలు. తల్లిదండ్రులు కూడా చాలా వరకు తప్పు ఉంది ఇక్కడ. తప్పు మరి. ఇంట్లో పెట్టుకొని వశీకరణ పూజలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాడిని మేపి ఆడితో అలాంటి వాళ్ళని ఇళ్ళకి రానివ్వచ్చా? తప్పు కదా. అండ్ వశీకరణాలు ఏంటి అసలు? వశీకరణాల గురించి చెప్పేవాడిని లోనేసేయాలా? వశీకరణాల గురించి లేకపోతే ఇలాగా పిచ్చి పిచ్చిగా ఈ యోని పూజలు అనేటటువంటి వాళ్ళని లోనేసేయాలి. గురుగారు ఇప్పుడు మరి ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నారు, సో మీ ప్రకారంగా కథ ఎక్కడి వరకు వెళ్తుంది? కథ సుఖాంతం అవ్వాలంటే ఏం జరగాలంటారు? ఎక్కడ వెళ్ళబోతుంది కదా మీ కథ కంచికి వీళ్ళ ఇంటికి ఒక 4 వారం రోజుల్లో వీడిని యాక్షన్ లోకి తీసుకుని పోలీస్ అరెస్ట్ చేయబోతోంది. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ చేయలేరు. ఎవరు? వర్షిణి. నేను చెప్పేదే జరుగుద్ది, అందులో డౌట్ లేదు. వర్షిణిని వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేయరు. ఆ మొదటి అమ్మాయి కేసు పెట్టింది 494, అది ఆల్రెడీ నాతో పెళ్ళి ఇంకొక అమ్మాయిని 494 అంటారు దాని పైగామి. ఆ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది. అది నాన్ అవైలబుల్ కేసు అది. సో నాన్ కాగ్నిజబుల్ కాబట్టి కాగ్నిజబుల్ కేసు అది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో 420 కేసు పెట్టారు ఈ చెక్ ఇచ్చామని. ఈ చెక్ ప్రూవ్ అవ్వాలా. వీడు కోర్టుకి అరెస్ట్ చేస్తారంత, అరెస్ట్ చూపిస్తారు పోలీసులు, కోర్టుకి వెళ్తుంది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ చెక్ దేనికి ఇచ్చా, జైలుకి ఏమి వెళ్ళిపోరు, ప్రజలు ఊహించేసుకుంటున్నారు. జైలుకి వెళ్ళిపోయి కటకటాలు రుద్రేలాగా ఇంకా అందులో పర్మనెంట్ గా పెట్టేసినట్టు అయ్యేమంత ఉండవు. తన దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి మరి కొనేసి మళ్ళీ యథాచిగా బయట తిరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బెయిల్ వస్తుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద మర్డర్ల కేసులకైనా 3 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ తెచ్చుకుంటాడు అనుకో, తెచ్చుకుంటాడు, తిరుగుతాడు, వాడు బయటకు వచ్చి లీగల్ యాక్షన్ అవుద్ది. ఆడికి సెక్షన్లు ఏమి పడవు, ఎందుకంటే ఇలాంటివన్నీ ప్రూవ్ అవడం కష్టం. వీళ్ళంతా హాస్టల్ అయిపోతారు, కేసులు తిరిగిపోతారు సాక్షులు. ఈ వర్షిని తిరిగిపోద్ది. ఇప్పుడు వర్షిని ఇంటికి వచ్చేస్తుంది అతి త్వరలో. ఇప్పుడు వారం రోజుల్లో వాళ్ళ అమ్మాయిల ఇంటికి గ్యారంటీగా వచ్చేస్తుంది. ఇదే మన భవిష్యత్తు. ఒక 3-4 డేస్ బ్యాక్ మారిపోయింది. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు జాబ్ కూడా ఇచ్చారు, నేను మొత్తం మారిపోయాను అని చెప్పి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పెళ్లి. అదే అయితే కష్టపడి ఉద్యోగం చేయాలి కదమ్మా యాంకర్ కింద. ఇదైతే చక్కగా కార్లో ఎక్కొచ్చు, సరదాగా తిరగొచ్చు, ఏ ఊరైతే ఆ ఊరు. స్నానం చేయట్లేదు, మెయిన్ గా ఏంటంటే స్నానం చేయట్లేదు అగోరీలతో ఉంటే. తర్వాత శుభ్రంగా ఏది కావాల్సో తింటారు. శవం మాంసాలు స్పెషల్ ఏ హోటల్లో పెడతారు, బెటర్ కదా. అందువలన అన్ని రకాల మాంసాలు టేస్ట్ చేయొచ్చు. శుభ్రంగా పబ్లిసిటీ ఛానల్స్ కి మన ఛానల్స్ వాళ్ళు వెళ్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు. విఐపి టేబుల్లో అసలు సిగ్గు గిగ్గు లేదు దానికి. ఆ వర్షన్కి ఇంటర్వ్యూస్ ఎలా ఇస్తుందో చూడు. అరే ఏమనుకుంటారు, నేను ఇట్లాంటి లెస్బియన్స్ చేసుకున్నాను, లెస్బియన్స్ అనుకుంటారు మమ్మల్ని, ఎందుకు వచ్చింది ఈ గొడవ అని ఆ పిల్ల ఎవరైనా సిగ్గుతో చచ్చిపోతారు. హాయిగా హ్యాపీగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అందువలన ఉండాల్సిన వాళ్ళు. ఇది ప్రపంచాల చరిత్రలోనే నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి కేసు. ఏంటంటే ట్రాన్స్జెండర్ చేసుకోవడం చూశారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వచ్చి 2 అమ్మాయిలు చేసుకోవడం, అది ఇంకా విచిత్రం. అండ్ మన బ్రహ్మం గారు చెప్పినట్టుగా నాయన ఇవే వింతలు విశేషాలు. ఆడవాళ్ళు వింత పనులు చేస్తారంటే వీళ్ళ కోపం వచ్చేది కదా. మరి ఈ వర్షం చేసింది ఏంటి? ట్రాన్స్జెండర్ని చేసుకోవడం. తర్వాత ఆ అమ్మాయి రాధిక చేసింది ఏంటి? వీళ్ళు పెళ్లి చేసుకోవడం. ఇలాంటివే జరుగుతాయి. ఇదే కలియుగాంతానికి నాంది నాయన. అందువలన ఇంకెంతో కాలం ఉండదు. ఈ కలియుగం ఎలాగో పోతుంది కదా, ఎందుకు వచ్చింది, ఎంజాయ్ చేస్తే పోయారు మెంటాలిటీ వచ్చేసింది. అందుకని అఘోరి శ్రీనివాస్ గారు, వర్షిని ఇంకెళ్ళంతా ఈ టైప్ లోకి వచ్చేసారు నాయన. సో మొత్తానికి అఘోరి యొక్క చీకటి కోణాలు అయితే మా ముందు బాగానే బయట పెట్టారు గురువు గారు. చాలా మంది తన వల్ల అయితే నష్టపోయారు. వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. ఇంక మీరు అన్నట్లుగానే ఇక మీదట ఇలాంటి వింతలు జరగకూడదని కోరుకుందాం, జరిగినా కూడా అది మనకంట పడకూడదని కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.